నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక డీటెయిల్ చూస్తే కరీంనగర్లో మేము జలాధారాలు సృష్టించి ప్రజలకు సాగునీరు తాగునీరు అందించామని, ఇప్పుడు కేవలం 4-5 నెలల్లోనే అలా జలాధారాలు ఎందుకు ఎడారులుగా మారాయని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రశ్నించారు. 5-6 ఏళ్ల క్రితం కరీంనగర్కు వచ్చినప్పుడు టౌన్ జరిగిన మీడియా సమావేశంలో స్పష్టంగా ఒక మాట చెప్పారని, అప్పుడు తాను అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నాటి గవర్నర్ నరసింహన్ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించామని చెప్పుకొచ్చారు. తమ పాలనలో 4 దారులు ఏ విధంగా నిండి ఉండెనో, గత 5-6 ఏళ్లలో ప్రజలు వాటిని ఎలా అనుభవించారో తెలుసంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేశారు. వర్షపాతం తక్కువ మా మీద బదనాం పెడుతున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. అది పూర్తి శుద్ధ తప్పు. కొన్ని జిల్లాల్లో 7%, కొన్ని జిల్లాల్లో 16%, దాదాపు 20-25 జిల్లాలలో, ఉత్తర తెలంగాణ జిల్లాలలో, ముఖ్యంగా కరీంనగర్ లాంటి జిల్లాలో నార్మల్గా కురవాల్సిన దానికంటే అధిక వర్షపాతం కురిసింది. ఎక్కువ రెయిన్ఫాల్ ఉండగా కూడా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే పూర్తిగా ప్రభుత్వ అసమర్థత, ప్రభుత్వ వైఫల్యం తప్ప దీనికి వేరే కారణం లేదు. ఇక్కడ బాధ కలిగే విషయం ఏంటంటే, నేను కూడా దుఃఖంతో చెప్తున్న మాట ఏంటంటే, కాలం కాకపోతేనేమో రైతు ఇంత నష్టపోడు, కాలం కాలేదని దేవున్నో ధర్మాన్నో తిట్టుకుంటాడు, పంట వేయడు. కానీ ఇక్కడ పంట వేసి పెట్టుబడి పెట్టి ప్రతి ఊర్లో కూడా వాళ్ళు రోధిస్తున్నది, బాధపడకుండా ఇలా మగ్దుంపూర్లో కానీ ప్రతి చోట తెప్పింది ఏంటంటే, 25,000 పెట్టమని కొందరు, 28,000 పెట్టమని కొందరు, 22,000 పెట్టమని కొందరు. ఒక్కొక్క రైతు ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టిండో ఇంత పెట్టుబడి పెట్టి గంగపాలైన సార్ అని వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. మేము వేయకపోతే బాధ లేదు, కానీ కారణం ఏంది? రైతు బంధు మీద ఒక అరాకిరి. అది ఎప్పుడు వేస్తారో ఎప్పుడు వేయరో చెప్పకపోవడం, 7 ఎకరాలని 3 ఎకరాలని 4 ఎకరాలని దానిలో తొండి పెట్టి అసలు వస్తుందా రాదా ఒక కన్ఫ్యూజన్ గురి చేయడం రైతులను. నిన్న మొన్నటి దాకా ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా వేయలే, రైతులకు 100% వేయలే ఇంకా.